గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ తెలంగాణను దేశంలోని అగ్రస్థానంలో నిలిపారన్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలను సీఎం రేవంత్ తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇక కృష్ణా జలాల సమస్యకు కాంగ్రెసే ప్రధాన కారణమన్నారు. తెలంగాణలో పంటలు ఎండిపోతున్నా రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ అహంకారపూరిత వైఖరికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని విమర్శించారు బీఆర్ఎస్ లీడర్లు. కృష్ణా జలాల సమస్యకు కాంగ్రెసే కారణమన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రాయలసీమ ప్రాజెక్టుపైన స్టే తెచ్చిందే బీఆర్ఎస్ అన్నారు. అపెక్స్ కమిటీని బీఆర్ఎస్ వ్యతిరేకించిందన్నారు. కృష్ణా జలాల పంపిణీ ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కాంగ్రెస్ పార్టీ కేటాయించిందేనన్నారు. కృష్ణా జలాల్లో వాటాను తాత్కాలికంగా ఒప్పుకున్నామన్న కాంగ్రెస్ ఈ ఏడాది కూడా ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు ఇచ్చేందుకు ఎందుకు సంతకం పెట్టిందని ప్రశ్నించారు. తెలంగాణలో పంటలు ఎండిపోవడానికి రేవంత్ సర్కారే కారణమని చిట్ చాట్ లో తెలిపారు హరీష్ రావు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ను కోరారు మాజీ మంత్రి హరీష్ రావు. జగదీష్ రెడ్డి స్పీకర్ను ఉద్దేశించి తప్పుగా మాట్లాడలేదన్నారు. స్పీకర్ను ఎన్నుకునే సమయంలో బీఆర్ఎస్ పూర్తి సహకారం అందించిందన్నారు. సస్పెన్షన్ ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం కానీ, బీఆర్ఎస్ తరపున వివరణ కానీ, సస్పెన్షన్ కు గురైన జగదీష్ రెడ్డి వివరణ తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందన్నారు హరీష్. కేసీఆర్ పై మాట్లాడిన మాటలకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణలో ఇవాళ నిజంగా బ్లాక్ డే అన్నారు. సభలో మంత్రులు కూడా చాలా దురుసుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్ కామెంట్లపై తెలంగాణ సమాజం అన్ని గమనిస్తోందన్నారు కవిత. మీరు కేసీఆర్ గారి పట్ల ప్రయోగించినటువంటి భాషను యావన్ తెలంగాణ సమాజం కూడా ఇవాళ వ్యతిరేకిస్తున్నది కాబట్టి మీరు క్షమాపణ చెప్పండి, ఆ తర్వాతనే మీరు మాట్లాడండి అని మేము డిమాండ్ చేయడం జరిగింది. కానీ మా ప్రతిపక్ష నాయకుడికి మసూనాచారి గారికి కూడా కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు ప్రభుత్వం. ఈ యొక్క వివక్షను మేము గమనిస్తూ ఉన్నాం, తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, భారతదేశంలో బలంగా మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటటువంటి వాళ్ళం. మనం ఏది చేస్తామో అది మనకు వాపసు వస్తుందట. ఈరోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు బాగా బాధపడుతున్నారు. నా కుటుంబాన్ని, నా పిల్లల్ని అందరినీ కూడా తిట్టినారు. మరి గత 5-6 ఏళ్లుగా వారు చేసినటువంటి పనే ఇవాళ మళ్ళీ వారి మీదకి తిరిగి రిటర్న్ వచ్చింది. అది ఎవరు చేయిస్తున్నది కాదు, ఎవరు చేయగోరింది కాదు. ఏదైతే సంస్కృతి మీరు మొదలు పెడతారో తిరిగి అదే మన దగ్గరకు వస్తుందనే విషయం ఇవాళ ముఖ్యమంత్రి గారి విషయంలో రుజువైంది. కాకపోతే మేము బీఆర్ఎస్ పార్టీగా చాలా హుందాగా రాజకీయంగా ప్రజల సమస్యలను మాట్లాడదలుచుకున్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు అనుచితమైనటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి, తర్వాత చర్చ చేద్దామని చెప్పాం. దానికి వారు ఒప్పుకోలేదు. పసుపు రైతులకు 15,000 కనీస మద్దతు ధర ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. శాసన మండలి దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్లకార్డులతో నిరసన చేశారు. పసుపు రైతులకు మద్దతు ధర ఇవ్వాలన్న అంశంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు ఎమ్మెల్సీ మధుసూదనాచారి. రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి దాదాపు 9-10 మాసాల పంటకాలం ఉంటుంది కాబట్టి కుటుంబం మొత్తం పంటను నమ్ముకొని కష్టపడితే లక్షలాది రూపాయలు పెట్టుబడి పెడితే ఈరోజు ఉన్నటువంటి ధర 9-10 వేల నడుస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మేము 12,000 రూపాయలు మద్దతు ధర చెల్లిస్తామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా గిట్టుబాటు కాదు. అందుకని మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ పసుపు పంట పండిస్తున్నటువంటి రైతుల బాధను అర్థం చేసుకొని ప్రభుత్వం స్పందించాలి. 15,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించి వారిని ఆదుకోవాలి. దేశంలో 2వ స్థానంలో ఉన్నటువంటి మన ప్రాంత రైతాంగ ప్రయోజనమే ఈ ప్రభుత్వం లక్ష్యంగా పనిచేయాలనేటువంటి డిమాండ్ చేస్తూ 15,000 రూపాయల మద్దతు ధర ప్రకటించేంత వరకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన ఈ ప్రాంత రైతాంగం తరఫున పోరాటం చేస్తుంది. గత 10 ఏళ్లుగా తెలంగాణను కేసీఆర్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి తీరు తెలంగాణ పరువు తీసేలా ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో సీఎంకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రతిపక్ష నేత కేసీఆర్ కు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందన్నారు వేముల. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అనేక రంగాల్లో అగ్రభాగంగా నిలబెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ని, గొప్ప నాయకుడైనటువంటి కేసీఆర్ని మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్ట్రెచ్చర్ మీదకి పోతామని, తర్వాత మార్చురీకి పోతామని కేసీఆర్ గారు చావును కోరుతూ ఒక అసభ్యంగా జగుస్పాకరంగా మాటలు మాట్లాడి తెలంగాణ
సమాజం యొక్క పరువుని బజారుకీడ్చినటువంటి ముఖ్యమంత్రి గారి వారి మాటలకు నిరసనగా ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై రిప్లై ఇచ్చే ముఖ్యమంత్రి గారి రిప్లైకి బీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్షం ఆయన రిప్లైని బహిష్కరించింది అని చెప్పి నేను మీ ద్వారా తెలంగాణ సమాజానికి మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు బీఆర్ఎస్ నేతలు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అంటున్నారు.